విశాఖలో భూముల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని అక్రమ ఆక్రమణలు, అనాధికార లేఅవుట్లు వేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో సుమారు 2 ఎకరాల భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారు. స్థానికంగా ఉన్న కొందరి అండతో లేఅవుట్లు వేస్తున్నారని భూ యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు చెబుతున్నారు. భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని తమ భూములను రక్షించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. భూములకు రెక్కలు వచ్చాయా అంటే నిజమే అనిపించే విధంగా కూడా పూర్తిగా మారిపోతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే 2 రాష్ట్రాలు కూడా విభజన చెందిన తర్వాత పూర్తి స్థాయి మొత్తం అంతా కూడా విశాఖ మహానగరం వైపే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్లు కన్ను కూడా పడ్డాయి. కానీ ఆ రియల్ ఎస్టేట్లు ఎక్కడికక్కడ ఈ భూములు కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాల్సిన భూములు రైతులకు అప్పగించకుండా పూర్తిగా వాళ్ళు పూర్తి స్థాయిలో తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములన్నింటిని కూడా వాళ్ళు కొంతమంది దగ్గర ఉండి లాగుకొని అలానే కబ్జా చేస్తున్న పరిస్థితి కనిపించడం అయితే విశాఖలో నిత్యం కూడా పరిపాటిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ పెందుర్తి కావచ్చు, అలానే ఈ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో పెందుర్తి, భీమిలి, దాంతోపాటు గాజువాక ఇలాంటి రూరల్ ఏరియాస్ సైతం కూడా ఎక్కడ కూడా భూములు వదిలిన పరిస్థితి లేదు. అదే సంబంధించి ఎన్నో ఫిర్యాదులు సైతం కూడా కలెక్టరేట్కి వస్తున్నా కూడా అవన్నీ బుట్టదాఖలు అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కానీ దానిపైన తగిన చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అదేవిధంగా దానికి సంబంధించి ఈరోజు విశాఖ కలెక్టరేట్కి అయితే వినతి పత్రం అందించడానికి ఎంతో మంది భూ సమస్యలకు సంబంధించిన వాళ్ళు అత్యధికంగా రావడం, ఈ ప్రతి స్పందన కార్యక్రమం కావచ్చు, పీజీఎస్ కార్యక్రమం కావచ్చు, ఎప్పుడు కూడా భూములకు సంబంధించే వాళ్ళు ఫిర్యాదులు ఇస్తున్నా అవి ఎప్పటికీ కూడా ముందుకు తెలుతున్న పరిస్థితి లేదు. దీనిపైన మీడియా ఛానల్స్ లో ఎన్ని వార్తలు వచ్చినా కూడా వాటిపైన కూడా అధికారులు కదలికలు అయితే లేవు. అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు భూ వివాదం సంబంధించి అసలు ఏం జరిగింది? మీ భూమి ఎవరు కబ్జా చేశారు? అసలు ఏమైంది? మా అమ్మగారి భూమి, మా అమ్మగారి పేరు కోట్న బంగారమ్మ, మా నాన్నగారి పేరు కోట్నే రాములు, నలపిలోని 4. అలాగే సమ్మింగ భాస్కర్ రావు మా అమ్మగారి భూమిని అక్రమంగా, మా ఆస్తి 3 ఎకరాల 60 సెంట్లు, మా అమ్మగారి ఆస్తి 3 ఎకరాల 60 సెంట్లోనే ఆడు 2 ఎకరాల పైగా ఫెన్సింగ్ వేసి ఆడు సైడ్ చేసి అమ్మపోవడానికి ఆడు ప్రయత్నిస్తున్నాడు. అది అమ్మలేక మేము ఎలాగ వెళ్ళి ఆపుదామని చూసినా సరే ఆడ మమ్మల్ని తోసి పారేసి, మమ్మల్ని అనేక విధాలుగా హింసించి మమ్మల్ని తోసి పారేసి ఫెన్సింగ్ వేసి ఎవరెవరిలో తీసుకొచ్చి ఒక 10 మంది 20 మందిని పని మనుషులు వాళ్ళే ఎట్టి వాళ్ళ చెందే మమ్మల్ని తోయించడము, వాళ్ళ చెందే మమ్మల్ని బయట తోసి బయటికి నెట్టేసి ఆడ ఇష్టం వచ్చిన పని చేసి పోలీసు స్టేషన్కి వెళ్ళా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. 100కు ఫోన్ చేసినా వాళ్ళు ఎవరో రాలేదండి. రాకపోక మేము వెళ్ళి అడ్డుతున్నా సరే మమ్మల్ని పని మనుషుల చేత అవతలతాన లాగించి పక్కన పడేసి వాళ్ళు ఫెన్సింగ్ అది వేసుకోవడం అన్నీ చేస్తుంటారండి. అదే దానికి సంబంధించి అక్కడ స్థానికంగా ఏదైతే భూ సమస్యల పైన నిత్యం కూడా పోరాటం చేసే ప్రజా నాయకులు అలానే స్థానిక నాయకులు అయితే ఉన్నారో వాళ్ళని అడిగి కూడా తెలుసుకుంది. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఎక్కడికక్కడ భూ కబంధాలు హస్తాల్లోకి పోతుంది, ఎలా చూడొచ్చు అంటారు? అసలు విశాఖలో ఏం జరుగుతుంది? నోరు నోడిదే రాజ్యం, బలం నోడిదే ఇదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యాక్చువల్గా మా అన్నయ్య గారు అమ్మాయి అయితే నేను నాకు ఫోన్ చేసి బాబాయ్ ఇలా జరుగుతుందంటే, నేను ఒకప్పుడు పనిగాడ ఉప సర్పంచ్గా పనిచేశాను. నేను పనిచేసేటప్పుడు ఉప సర్పంచ్గా చేసేటప్పుడు 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అంతే డిఫామ్ పట్టాలు ఉండేవి. సరే మా అమ్మాయి ఎప్పుడు అడగలేదు, అడిగిందని చెప్పి నేను వచ్చి వీళ్ళ రికార్డు చెక్ చేస్తే 3 ఎకరాల 60 సెంట్లు ఉంది. వీళ్ళు ఏం చేశారంటే 1913 డాక్యుమెంట్ పెట్టారు. ఇప్పుడు 1914 డాక్యుమెంట్ పెట్టేటప్పుడు ఎవరి నుంచి ఎవరికి వచ్చింది అనే మొత్తం ఫ్యామిలీ ట్రీ ఉండాలి కదా. ఫ్యామిలీ ట్రీ లేకుండా డైరెక్ట్ భాస్కర్ కూడా పేరు ఎక్కించుకున్నాడు. కనీసం వాళ్ళ నాన్న బతుకుంటుండగా చచ్చిపోయాడని రికార్డు పెట్టాడు. ఇంత దౌర్భాగ్యం వీళ్ళు. ఎందుకంటే ఎవరైతే వీళ్ళ చిన్నాన్న ఉన్నాడో తాతబాబు అని హ్యాండిక్యాప్డ్, పెద్దల సమక్షంలో కొట్టడం జరిగింది. ఆ మనోవేదంతో ఆయన చనిపోయాడు. ఇప్పుడు బంగారమ్మ అనేది కూడా ఒకప్పుడు బాగుండేది. ఆవిడ కూడా ఈ వేధింపులు భరించలేక చనిపోయే పరిస్థితికి వచ్చింది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, రెవెన్యూ కానీ పోలీసు కానీ ఇప్పుడు వాడు ఎప్పుడు ఏం చేస్తాడో, ఎవరి మీద దాడి చేస్తాడో తెలియని పరిస్థితి. ప్రొడక్షన్ ఇస్తారని రెవెన్యూ కలెక్టర్ గారి దగ్గర దీన్ని పూర్వపరాలు పరిశీలించి న్యాయం చేస్తారని మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ భాస్కర్ దౌర్జన్యాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇగో ఇది చూడండి, బంజరు భూమిలో మీడియా సమక్షంలో ఇది కడుతున్నాడంటే ఎంత ధైర్యం ఉందో చూడండి.
ప్రజెంట్ ఇప్పుడు వర్క్ నడుస్తుంది అక్కడ బంజరు భూమి ఇది. బంజరు భూమిలో వర్క్ నడిపిస్తున్నాడు అంటే ఆయన ధైర్యం ఎంత ఉందో చూడండి. 50 ఎకరాలు పెనగాడి రెవెన్యూలో నేను వైస్ ప్రెసిడెంట్ ఉండేటప్పుడు 50 ఎకరాలు డిఫామ్ పట్టా ఉండేది బంజరు భూమి. ఇదంతా ఏమైపోయిందో అర్థం కావట్లేదు. దయచేసి మాకు న్యాయం చేస్తారని ఎవరైతే మా వాళ్ళు ఉన్నారో వాళ్ళ దౌర్జన్యం చేయడం, కొట్టడం, ఇష్టం వచ్చినట్టు ఇచ్చేయడం ప్రొబాబ్లీ ఇవన్నీ జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు, రెవెన్యూ వాళ్ళు పట్టించుకోవట్లేదు. దయచేసి వీళ్ళకి న్యాయం చేస్తారని ప్రాధాయపడుతున్నాం. ఇది ప్రధానంగా విశాఖ మహానగరంలో ఎక్కడికక్కడ ఈ భూ కబ్జాలు అయితే దారితీసే విధంగా ఉన్నాయి. కానీ ఫ్యామిలీస్ లో సైతం కూడా ఇంటర్నల్ సమస్యలు సైతం కూడా ఈ భూ కబ్జాలకి దారితీసే విధంగా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ భూ సమస్యలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని, అలానే న్యాయం చేసి ఆ యొక్క భూమి ఎవరిదైతే వాళ్ళకి ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కలెక్టరేట్కి అయితే వినతి పత్రం అందించడానికి ఈరోజు ఇక్కడ చేరుకొని ఈ భూమిని కాపాడాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్తో